ఇక సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో న్యాయ పోరాటానికి తల్లి సిద్ధమవుతూ ఉన్నారు. సిబిఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించాలి అని చెప్పి హైకోర్టులో సాయికృష్ణ తల్లి అనుబంధ పిటిషన్ వేశారు. సరే, ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్ర ఉంది. పోలీసులు వాస్తవాలని చెరిపేసేందుకు తొక్కుపెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు అని చెప్పి విజయలక్ష్మి ఆరోపిస్తూ ఉన్నారు సార్. కాబట్టి పోలీసు యంత్రాంగంతో సంబంధం లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. నేను ఈ సాయికృష్ణ ఇష్యూ వచ్చినప్పటి నుంచి డే 1 నుంచి ఇదే చెప్తున్నాను కదా. మీరు గుర్తు తెచ్చుకోండి, ప్రతి సందర్భంలో చెప్పింది అదే. జస్టిస్ ఇవ్వడమే కాదు, జస్టిస్ ఇచ్చినట్టు కూడా కనబడాలి అని. ఇప్పుడు ఆరోపణే పోలీస్ వ్యవస్థ పైన. ఒక సిఐ ఒక్కడే ఈ పని చేయగలుగుతాడా? సీసీటీవీ ఫుటేజ్ మాయం చేయగలుగుతాడా? అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేదు, శవాన్నే మాయం చేయగలుగుతాడా? సో ఒక వ్యక్తిని 40 రోజుల పాటు వ్యవస్థ ఏది కదలకుండా మెదలకుండా ఉంటుందా? సో ఇది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. మీకు ఒక సిఐ ఒక్కరే దీని వెనకాల ఉంటే ఇంతమంది ఎవరు లేకపోతే జరిగే ప్రసక్తే లేదు. అది క్లియర్ గా మనకు అర్థమవుతుంది కదా. ఒకవేళ జరిగినా దాన్ని ఇంతకాలం దాచే అవకాశమే ఉండదు. ఇంత పకడ్బందీగా అసలు మనిషినే అదృశ్యం చేసే రీతిలో దేశంలో ఎక్కడా జరగనంత క్రైమ్ ఒక్క వ్యక్తి మాత్రమే చేయడం సాధ్యం కాదు. ఖచ్చితంగా దీని వెనకాల మరి పోలీస్ పెద్దలు ఉన్నారా, రాజకీయ పెద్దలు ఉన్నారా మనకు తెలియదు, కానీ సమ్వన్ విత్ ఎ మచ్ మోర్ పవర్ షుడ్ బి దేర్. ఇది క్లియర్ కనబడుతుంది. అందుకొరకైనా న్యాయ విచారణ జరిపించాలి. అందుకే ఆరోపణే పోలీస్ వ్యవస్థ పైనప్పుడు పోలీసు ఉన్నతాధికారుల విచారణ వల్ల కాన్ఫిడెన్స్ ఎలా క్రియేట్ అవుతుంది అని డే 1 నుంచి మాలాంటి వాళ్ళం అడుగుతున్నాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని. అన్ఫార్చునేట్లీ ఇప్పటి వరకు ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఎందుకో వెనుకాడుతుంది. ఏంటి ఇబ్బంది ఏమున్నది జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపడానికి? సో ఓపెన్ గా న్యాయ విచారణ జరిపించండి, తేలిపోతుంది కదా. అప్పటి దానికి ఏమన్నారు, సాయికృష్ణ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని కలిశారు. ముఖ్యమంత్రిని మహానుభావుడు అని చెప్పి తల్లి పొగిడింది. మాకు పూర్తి విశ్వాసం ఉన్నది న్యాయం జరుగుతుంది అని ముఖ్యమంత్రి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు. సో వారు కంప్లీట్ గా సంతృప్తి చెందారు అన్నారు. మరి ఆ తల్లి కంప్లీట్ గా సంతృప్తి చెందితే ముఖ్యమంత్రి తనకి ఇచ్చిన హామీ పైన పూర్తి విశ్వాసం ఉండి ముఖ్యమంత్రి తనకు న్యాయం చేస్తాడని నమ్మకం ఉంటే ఇలా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకు కోర్టుకు వెళ్ళి ఇండిపెండెంట్ స్వతంత్ర ఎంక్వైరీ ఎందుకు అడుగుతుంది చెప్పండి? సో ముఖ్యమంత్రి కనుక ఆమె కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉంటే, ఆమె కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యి ఉంటే ముఖ్యమంత్రి ఇవ్వచ్చు. మనం హైకోర్టుకి వెళ్ళి అనుబంధ పిటిషన్ ఎందుకు వేస్తుంది? కామన్ సెన్స్ చెప్తోంది కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ వ్యవహారాన్ని విచారించిన తీరు పైన ఆమెకు నమ్మకం లేకపోతుంది కదా హైకోర్టుకి వెళ్ళింది. సిబిఐ ఎంక్వైరీ జరిపించండి, న్యాయ విచారణ జరిపించండి అంటే ఇప్పుడు జరుపుతున్న ఎంక్వైరీ పై నమ్మకం లేదు కదా. మరి దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? నిన్నటిదాకా ఏం చెప్పారు? ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు, మిగతా ఇక ముఖ్యమంత్రి హామీ పైన ఆమెకు నమ్మకం కలిగింది, మీరెవరు మధ్యలో అన్నారు. మొదటి నుంచి చెప్తున్నది ఇదే హ్యూమన్ రైట్స్ వయలేషన్. దీనికి కాస్ట్ చుట్టూ తిప్పుతున్నారు. సో రోజు మీకు అధికార కూటమి అనుకూల మీడియాలో రోజు పడేంటంటే ఇది కాపులకు కాపులను దూరం చేసే ప్రయత్నం వైసీపీ చేస్తోంది కనుక దాన్ని ఎదుర్కోవడం పైన రోజు డిబేట్లు పెడుతున్నారు. ప్రతిరోజు ఇవే పని, వేరే డిబేట్ లేవు. కానీ ఇది ఒక హ్యూమన్ రైట్స్ వయలేషన్. అసలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఇలా ఇష్టం వచ్చినట్టుగా జరుగుతోంది? ల్యాండ్ ఆర్డర్ ఎందుకు జరుగుతోంది? ఆఖరికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అనాల్సి వచ్చింది కదా, నా చేతిలోనే హోమ్ మినిస్ట్రీ ఉంటే ఇలా జరగదు అని. సో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ 1-2 సార్లు చెప్పాల్సి వచ్చింది కదా. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద ల్యాండ్ ఆర్డర్? సోషల్ మీడియాలో పోస్టులు పెడితే క్రిమినల్ కేసులు పెడతావు, ఓ మాట మాట్లాడితే అల్లర్లు చేస్తున్నావు అన్న దారుణమైన కేసులు పెడతారు. సో మరి ఇప్పుడు ఒక మనిషినే అదృశ్యం చేస్తారా? నార్మల్ గా ఇదివరకు ఎన్కౌంటర్లు చేసేవాళ్ళు, లేకుంటే చెరువులు దూకి చనిపోయాడని చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఏకంగా మనిషినే అదృశ్యం చేస్తే దాంట్లో యొక్క హ్యూమన్ రైట్స్ వయలేషన్. ఎలా ల్యాండ్ ఆర్డర్ మిషన్ ప్రక్షాళన చేయాలి? ఎందుకు రూల్ ఆఫ్ లా ఏమైంది? అడ్మినిస్ట్రేషన్ ఏమైంది వదిలేసి సో కులం అంశం చుట్టూ రాజకీయ వ్యవస్థ తిరిగితే, అధికార ప్రతిపక్ష పార్టీలు 2 కులం వ్యవస్థ చుట్టే తిరిగితే అసలు ఏంటిది? సో హ్యూమన్ రైట్స్ వయలేషన్ అనే యాంగిల్ ఎందుకు ఆలోచించరు? ఎన్ని రోజులు ప్రధాన నిందితులను అరెస్ట్ చేయడానికి మీరు ఇన్ని రోజులు పడతారా? ఒక ఎక్స్ట్రా పోస్ట్ చేస్తే వెంటనే అరెస్ట్ చేస్తారు కదా. సో వెంటనే
మీరు ఓ చిన్న మాట మాట్లాడితే క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు కదా, నోటీసు కూడా ఇవ్వాల్సిన అవసరం లేని కేసులు పెడతారు కదా. సో మీరు అలాంటప్పుడు మరి ఈ నిందితులను అరెస్ట్ చేయడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది? అందువల్ల దీనిపైన ఆ తల్లికి వచ్చిన అనుమానాలే సమాజానికి వస్తున్నాయి. సో సమ్వేర్ సంథింగ్ ఈజ్ బీయింగ్ డన్. ఎవరినో తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? న్యాయం జరుగుతున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా రంగంలో దిగింది. ఇది ఎందుకంటే ఎక్కడ కనీవినియర్గా నేరం కదా. సో ఆ వ్యక్తి రౌడీ షీటర్ అని, అతని మీద కేసులున్నాయని, ఆ చంపిన అతను అని ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ కూడా అదే కులమని ఈ చర్చ తప్ప అయ్యా నేరస్తుడైనా నువ్వు చంపే అధికారం నీకు లేదు, నేరస్తుడని చంపచ్చా? ఆన్సర్ ఉండాలి కదా దీనికి. సో లేదు సాయి కృష్ణ నేరస్తుడని చెప్పడం, లేదు సిఐ నాగరాజ్ చాలా మంచోడు అని చెప్పి ప్రచారం చేయడం, ఈ క్యాంపెయిన్ ప్రాపగండా మేనేజ్మెంట్ నడుస్తుంది తప్ప న్యాయము ఏంటి? ఒక మనిషి లాకప్ లో చనిపోయాడు, సింపుల్. ఏ కులం ఏంటి ఇందులో? ఎవరైతే చంపిన వ్యక్తి, చంపబడిన వ్యక్తి రెండే, ఇద్దరే కదా. లేదు కులాల లెక్కలు వస్తున్నాయి, అతను మంచితన లెక్కలు వస్తున్నాయి, బాధితుడు రౌడీ షీటర్ లెక్కలు, నిందితుడు చాలా మంచివాడని లెక్కలు. ఈ క్యాంపెయిన్ అంతా ఎందుకు నడుస్తుంది? దీని ఇంత రాజకీయం నడవాల్సిన అవసరం ఏమున్నది? ఇట్ ఈస్ సింపుల్ కేస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వయలేషన్. ముఖ్యమంత్రిని తల్లి కలిసాక నమ్మకం అనిపించింది, ఎస్ హైయెస్ట్ పొలిటికల్ లెవెల్లో రియాక్ట్ అయ్యారు కనుక ఇక ఈ విషయంలో న్యాయమే జరుగుతుంది అని నమ్మకం కలిగింది. ఇవాళ మళ్ళీ ఆ తల్లి కోర్టులో మంది పిటిషన్ వేసి నాకు నమ్మకం లేదు, ఇది పై అధికారులు ఉన్నతాధికారుల ఇన్వాల్వ్మెంట్ తోనే జరిగింది, ఈ విచారణలో నాకు విశ్వాసమే లేదు అన్న తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి కదా.